దగ్గర భారతమాల రోడ్ల మూడుకి పైపులకు పైసలు వచ్చే దగ్గర భారతమాల రోడ్ల ట్రక్కర్స్ కి పైసలు వచ్చే దగ్గర భారతమాల రోడ్ల రైతులకు డబ్బులు వచ్చే దగ్గర భారతమాల రోడ్ల డబ్బులు వచ్చే దగ్గర భారతమాల రోడ్డు పైసలు వచ్చే దగ్గర మాది జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకు ఐజం మండల్ దేవబండ గ్రామ పంచాయతీ మాది. అయితే ఇక్కడ భారత్మాల్ రోడ్ అని NHI 6 లైన్ పోయింది. ఆ హైవేకి మా గ్రామ శివార్ల 33 ఎకరాల పొలం పోయినది. దాంట్లో 90 మంది రైతులు ఉన్నారు. అయితే మాకి ప్రభుత్వం నష్టపరిహారం అందరికీ పక్క ఊర్లకి పక్క మండలాలకి ఎట్లా వస్తుందో మాకు ఎట్లా వస్తుందని మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. అయితే తపలమూర్తి శివారికి 10 లక్షలు ఇచ్చినారు ఎకరాకి, బింగిదొడ్డి శివారికి 10 లక్షలు ఇచ్చినారు ఎకరాకి, ఐజ శివారికి 16 లక్షలు ఇచ్చినారు ఎకరాకి, దేవండ శివారికి 4,20,000 ఫస్ట్ ఇచ్చినారు. 2 ఆర్పిటిషన్ అని కలెక్టర్ సార్ పెంచిన అమౌంట్ 2 లక్షల రూపాయలు ఎకరాకి పెంచితే మొత్తం 6,20,000 రూపాయలు మా దేవండ శివారి కాడికి ఇచ్చినారు. పక్క గ్రామాల మా శివారు అనుకున్న భూమికి 10 లక్షల రూపాయలు ఇవ్వడమేమి, మా గ్రామ పంచాయతీ మా దేవండ శివారి కాడికి 6,20,000 ఇవ్వడమేమి, ఇది అన్యాయం చేయడమే కాదని మేమేమనుకున్నాము. మా పొలాల పక్కల హైవేలు పోతాయి, మనం అంతా అభివృద్ధిలో ఉంటుందా అని మేము ఆ మాటతోని కలెక్టర్ సార్ కట్టుబడి కలెక్టర్ మాట ఇచ్చితే కలెక్టర్ మాటకి కట్టుబడి మేము రైతులము భూములు ఇచ్చినాము, సంతకాలు కూడా చేసినాము, రోడ్డు వేస్తున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారు, ఈ రోజు వస్తావు డబ్బులు రేపు వస్తామంటే పక్కల ఊర్లో 10 లక్షలు వచ్చి మాకు 6,20,000 వచ్చినాయి. సరే భూమిలో కోల్పోయేతో కూడా మళ్ళీ స్ట్రక్చర్స్ బోర్లు చెట్లు బావులు అన్ని రకాలుగా ఉంటే అవి మా రైతుని పిలిచి ల్యాండ్ మీదకి ఒక్కరిని కూడా అవయ్యా నీ ల్యాండ్లో ఏ చెట్టు ఉంది, ఏ పైప్ లైన్ ఉంది, ఏ బోర్ ఉంది అని మిమ్మల్ని అడగకుండా వాళ్ళే సొంతంగా వాళ్ళే సర్వేలు చేసుకొని వాళ్ళే చెట్లు పీకేసి వాళ్ళే బోర్లు పీకడానికి మొదలుపెట్టినారు. మేము వచ్చి అడ్డుకున్నాము. మేము అడ్డుకున్న తర్వాత ఆ రోజు ఇక్కడ ఉన్న లక్ష్మీనారాయణ సార్ అని ఆయన ఇక్కడ పని చేపిస్తా ఆయన కాంట్రాక్టర్, ఆయన మమ్మల్ని తీసుకుపోయి ఐజా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అక్కడ ఎస్ఐ చెప్పినాడు. అక్కడ ఎస్ఐ సార్ ఏం చేశారు, మమ్మల్ని అక్కడి తీసుకొని పోయి కాసి మండలం ఆఫీస్లో ఎంఆర్ఓ మేడంకి జ్యోతి మేడంకి ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పినాడు. ఎంఆర్ఓ మేడం ఉండి ఏందయ్యా మీరు రైతులు మీకు ఏమైనా బుద్ధి ఉందా, పౌరపట్నం మందు దాకా చనిపోతే మీరు రైతులు గట్టిగా బలైపోతారు కదా, నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది మేముండ మీకేమని చెప్పి మేడం మాకు భరోసా చెప్పి ఆర్ఐని పంపించింది ఈ ఎంక్వైరీ చేయడానికి. ఇక్కడ ఆర్ఐ వాళ్ళలో వచ్చి కాసి RWOలు అగ్రికల్చర్ వాళ్ళు అన్ని ఆఫీసుల వాళ్ళు ఆర్ఐ వచ్చి ఈ లైన్ మీద ఈ భారతమాల రోడ్డుకి సంబంధించి మా గ్రామ పంచాయతీ శివారి కాడికి 33 ఎకరాల సర్వే చేసి బోర్లు బావులు చెట్లు పైప్ లైన్లు అన్నీ రిపోర్ట్ చేసి కలెక్టర్ ఆఫీస్కి పంపించినారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా అవార్డు అయింది. అవార్డు అయిన తర్వాత 2 సంవత్సరాలు, సంవత్సరం 6 నెలలు, సంవత్సరము ఇంతవరకు ఈ డేట్ వరకు మేము తిరుగుతూ ప్రతి రైతు పోతున్నాం. అక్కడ పోతే అక్కడ ఏమని అంటారు, వస్తాయి పంపించినాం వాళ్ళు అని అంటారు. ఈ NHI వాళ్ళు ఏమంటారు, మీ కలెక్టర్ ఆఫీస్ ఇంటి మాకు రాలేదయ్యా, ఒక రిపోర్ట్ అనేది మాకు రాలేదు, మేము ఏం చేస్తామని వాళ్ళు అంటారు. మొత్తం అన్నీ విసుకొచ్చిపోయి పోలీస్ స్టేషన్లో తిరిగినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్కి 100 సార్లు తిరిగినాము. అన్నీ విసుకొచ్చిపోయి ఎవరితోనేమి మన ల్యాండ్ మన మాట, మన ల్యాండ్లో మనమే ధర్నా చేసుకొని కూర్చుంటే ఖచ్చితంగా ఎవరు మనకి నష్టపరిహారం NHI వాళ్ళు ఇస్తారో ఎవరు ఇస్తారో వాళ్ళు ఇస్తారని చెప్పి మేము బలంగా రైతులను కూసుకున్నాం. ఎవరు ఏమి చెప్పినా మేము సహకరించలేము, ఎవరికి మాటకి మేము లొంగము. మా డబ్బులు మాకు పరిష్కారం జరగాల, మేము అప్పుడు ఈ టెంట్ తీసి పడేస్తాము, ఈ ధరను విమర్శించుకుంటాం. అంతేగాని ఎవరు చెప్పినా మేము సహకరించము. ఇసుకొచ్చిపోయింది. ఇక్కడ ఉన్న తారక్ సార్ అని ఆయన రెండో వచ్చినాడు. ఆయన లక్ష్మీనారాయణ సార్ ఫస్ట్ పోయినాడు, మళ్ళీ రెండోసారి ఆఫీసర్ వచ్చినాడు. ఆయన వచ్చి కూడా ఇక్కడ ఆయన కూడా ఇవే మాటలే చెప్పినాడు, ఈ 10వ తారీఖు పడతావు అమౌంట్, 10 తారీఖు దాటుకుంటే మీరు ఏమని చేసుకోండి. మనం 2 సార్లు బంద్ చేసితే ఆయన SSR మాటలని మేము పక్కన పోయినాము. ఈసారి అయితే పోలేము. దయచేసి గవర్నమెంట్ అందరు కానీ నాయకులు కానీ ప్రజానాయకులు కానీ అందరూ ఆలోచించి మమ్మల్ని ఈ ఒక్క రైతులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ సైడ్లో
మా బోర్లు పెరకాలని బలవంతం చేస్తే మేము పెరగకుంటే మా ఊరు పిల్లలని ఒక 4 జీతం ఇస్తాం మీకు, తర్వాత రోడ్ అయిపోయినా కూడా టోల్గేట్ల జీతం ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇక్కడి నుంచి మా పిల్లలు 4 తీసుకొని బోర్లు బలవంతకరంగా మా పిల్లలు అడ్వుడ్తో మా రైతులతో బోర్లు పెరికించినారు. బోర్లు పెరికించి మట్టి ఎంత అయిపోయింది, 30% వరకు అయిపోయింది. నా పేరు రమేష్, మా దేవగొండ గ్రామం, ఐజం మండలం, జోగులాంబ, గద్వాల్ జిల్లా. అయితే మాది నేషనల్ హైవే రోడ్లో చేను పోయింది. ఓన్లీ 1 ఎకరా ఉండే. ఆ ఎకరా కాడికి పొలం పోయింది. పొలం పోయింటే బింగోడి గ్రామం నుంచి 10 లక్షలు ఇచ్చినారు. తప్పటముస్ గ్రామానికి 10 లక్షలు ఇచ్చినారు. మాకు ఫస్ట్ విడతలో 4,20,000 ఇచ్చినారు. తర్వాత రెండో ఆర్బిటేషన్లో వచ్చేసి 2 లక్షలు ఇచ్చినారు. మొత్తం కలిపి 6,20,000 ఇచ్చినారు. అయితే మాకు ఈ రెండో విడతల 22 మంది రైతులకు రాలేదు. బోర్లవి, పైప్ లైన్లు, చెట్లవి, ఇవన్నీ బావిలవి అసలు ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు. మేము తిరగబట్టి సంవత్సరంన్నర అవుతుంది ఇప్పటికీ. ఈ రోజు వస్తాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అంటూనే ఉండరు. కాకపోతే డబ్బులు అయితే రాలేదు. ఇంతవరకు పైప్ లైన్లకు రాలేవు, బోర్లకు రాలేదు, చెట్లకు రాలేదు. మేము తిరుగుతున్నాము. సార్ వాళ్ళని మన ఐజే పోలీస్ స్టేషన్ కాడ పోయినాం. ఫస్ట్ ఎప్పుడు నరేష్ కుమార్ సార్ ఉన్నప్పటి నుంచి ఆ సార్ మారే, ఆ సార్ తర్వాత విజయ్ భాస్కర్ సార్ ఉండే, ఆ సార్ బే ఇప్పుడున్న సార్, ఆ సార్ ఆయన కూడా మద్దతు ఇచ్చిన. మన 10వ తారీఖు నాడు అంతవరకు ఓపిక పట్టండి, వస్తాయి 10వ తారీఖు అయిపోయిన తర్వాత మీ ధరణ మీరు చేసుకోండి అని చెప్పినారు. అయితే ఈ రోడ్డు రెస్పాన్స్ కాలేదు, బిల్లు కాలేదు, ఇంతవరకు అయితే అమౌంట్ పడలేదు. నాకు ఓన్లీ 1 ఎకరానే ఉండే. ఆ ఎకరా కూడా నేషనల్ హైవే రోడ్డు పోయింది, డబ్బులు రాలేదు ఇంతవరకు కూడా. ఆ డబ్బులు వస్తే ఏదో వేరే కౌలుకు వీళ్ళకు వేసుకొని బతకగలుగుదామని ఆలోచనతో ఉన్నాం, కానీ ఇంతవరకు రాలేదు. మాకు న్యాయం జరగాలని మీతో పాటు మిగతా మన ప్రజాప్రతినిధుల తరపు నుంచి అందరి నుంచి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.